సీనియర్ ఐఏఎస్ అధికారి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన ఎర్రా శ్రీలక్ష్మి గారిని అభ్యంతరకరమైన తీవ్రకరమైన పదజాలంతో విమర్శించిన తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. అధికారుల విధి నిర్వహణ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే చట్ట ప్రకారం చట్ట పరిధికి లోబడి తగిన వేదికపై ప్రజాప్రతినిధులు తమ అభ్యంతరాలను వ్యక్తపరచాలే కానీ ఇలా పత్రికాముఖంగా మీడియా ద్వారా ఒక మహిళా అధికారిని వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడటం, బాడీ షేమింగ్కి పాల్పడటం సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి వారి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. అధికారులు ఉద్యోగుల గురించి మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని, బాధ్యతారాహిత్యంగా మాట్లాడి ఉద్యోగుల నైతిక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ గారిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే సమాజంలో 50% ఉన్న మహిళలు మరియు రాష్ట్ర జనాభాలో మెజారిటీ జనాభాగా ఉన్న కాపుల మనోభావాలను భూమన కరుణాకర్ రెడ్డి గారు తీవ్రంగా దెబ్బతీసినట్లుగా భావించాల్సి వస్తుంది. భూమన వ్యాఖ్యలను రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాలి అని ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తోంది. చందనం శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు, రాయల్ ఆంధ్రప్రదేశ్ కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం. చేసి ఉండిన మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని. ఓ పూతనకు ఏమాత్రమూ తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో, పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా. నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే. ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు. తిరుపతిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా అత్యద్భుతంగా దాదాపు 21 మాస్టర్ ప్లాన్ రోడ్డులను వేసినాం. ఈ రోజున తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని కేవలం ఆ 5 ఏళ్ల పరిపాలనలో మా వలన దాదాపు 70% పైగా తగ్గించగలిగినాము అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ కారణంగా నేను ఆ పని చేయగలిగిన. కానీ ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల వలన సమస్యలు వస్తాయి, భరిస్తాం. రాజకీయాలలో ఇవన్నీ కూడా చాలా సహజమని, కానీ మనసులో ఉన్నటువంటి ఈ బాధను ఈ రోజున వ్యక్తీకరించక తప్పని పరిస్థితి. ఇలాంటి కొద్దిమంది, అందరూ కానే కాదు సుమా, కొద్దిమంది ఉద్యోగాలలో చేరి రాష్ట్రమంతా కూడా లూటీ చేసేయగలము, చేద్దాము అనుకునేటువంటి
అధికారులతో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.